సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మా జగనన్నకే ఓటేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకని మళ్ళీ జగన్ అన్నకి ఓటేద్దాం? ఎందుకంటే జగనన్న ద్వారా మేము చాలా లబ్ధిదారు పొందామండి. అమ్మఒడి వస్తుందండి, ఆసరా కింద మాకు డబ్బులు వేస్తున్నారండి. ఇంకా మాకు ఇల్లు స్థలం కూడా వచ్చిందండి. మీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారండి. కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారండి మా ఎమ్మెల్యే అండి. మాకు మాకు అన్ని బాగా చేస్తున్నారండి. మీకు అంటే అందుబాటులో ఉంటున్నారా? మీకు ఏమైనా సహాయం కావాలి అంటే ఏమన్నా అందుబాటులో ఉంటున్నారు, సహాయం కావాలని చేస్తున్నారండి. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చేశారా? పనులు ఏమన్నా చేశారండి. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కూడా మా ఆయన గారికి ఆపరేషన్ జరిగిందండి. అందుబాటులో ఉంటున్నారండి ఎమ్మెల్యే గారు. జగన్ గారి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? అందుతున్నాయండి. మీకేమైనా వచ్చాయా? మాకు వచ్చినాయండి. మాకు ఇల్లు స్థలం అది వచ్చిందండి, అమ్మఒడి వచ్చిందండి, ఆసరా కింద మాకు రుణమాఫీ డబ్బులు అవి కూడా వస్తున్నాయండి. చాలా బాగా చేస్తున్నారండి. జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగింది అంటున్నారు, ఎంతవరకు జరిగింది అంటారు? చాలా బాగా జరిగిందండి, అందరికీ జరిగిందండి. అందరికీ కూడా చాలా బాగా చేశారండి సీఎం గారు. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ అధికారాన్ని మాకైతే సీఎం గారే రావాలండి, జగనన్న గారే రావాలండి. నేనైతే అదే కోరుకుంటున్నానండి. పొన్నాడు సతీష్ కుమారే రావాలండి ఎమ్మెల్యే కింద మాకు. ఎందుకని ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ రావాలనుకుంటున్నారు? అభివృద్ధి పనులన్నీ బాగా చేస్తున్నారండి, మంచి పనులు చేస్తున్నారండి. మళ్ళీ మాకు ఎమ్మెల్యే కింద ఆయనే రావాలండి, సతీష్ కుమార్ గారు రావాలండి. ఒకవేళ సీఎం గా జగన్ గారు మళ్ళీ గెలిస్తే ఇంకా ఏ అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చేస్తారండి, వీటి కంటే ఎక్కువ ఇంకా మంచి పనులు కూడా చేస్తారండి. వీటి మీద ఇంకా ఎక్కువ చేస్తారండి. సో మీ నియోజకవర్గంలో ఎవరికి కొట్టేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి మాకు ఉపకారం చేయండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఎవరండి? ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో మీకు అంటే అనుకున్న విధంగా అన్ని అభివృద్ధి పనులు చేశారా? చేసేయండి. మళ్ళీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? మీకేమన్నా వచ్చాయి? మాకు అందరికి వచ్చినాయండి. పథకం కావాలన్నా పథకం ఇచ్చేది జగన్ గారిని మర్చిపోండి, జగన్ గారికి ఇస్తామండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ ఈయన వచ్చినా పని చేద్దాం. ఎందుకని జగన్ గారు జగన్ గారు ఉపకారం చేశారు కాబట్టి అండి, ఆయన మరి మర్చిపోం కదండి. సో మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎందుకని? మాకు ఉపకారాలు చేయడు కదండి, పథకాలు పెట్టాడండి, అన్ని జామాలు జరిపాడు. మీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటాడండి. ఇంకా ఏమైనా సహాయం కావాలంటే సహాయం చేస్తారా? చేస్తాడండి. మీరు అనుకున్న విధంగా సేవా కార్యక్రమాలన్నీ అంటే అభివృద్ధి పనులన్నీ చేశారా? చేశాడండి. సంక్షేమ పథకాలన్నీ అందరికి అందుతున్నాయి జగన్ గారి పాలనలో? అందుతున్నాయండి. మీకేమైనా లబ్ధి పొందారా? మాకు ఆడవాళ్ళకి 45 సంవత్సరాలకి పడ్డాయండి, రైతు భరోసా పడుతుందండి. అంతే. జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? జరిగిందండి. అలాగే పథకాలన్నీ పెట్టాడు కదా, జరిగినాయి కదండి. ఇప్పుడు అమ్మ ఒడని పెట్టాడండి, కాపునేత్రం పెట్టాడండి, పంటనాటాలు వేస్తున్నాడండి, రైతు భరోసా వేస్తున్నాడండి. అతను చేయవలసిన పని చేయండి, బాగానే వస్తున్నాయండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వచ్చినా బాగుంటుందని చూస్తున్నాం. ఎందుకని జగన్ గారు? అంటే అన్నట్లకి మరి సౌకర్యం చేశాడు కదండి. మన లంకలో కూడా వచ్చాడు, లంక వచ్చాడు కదండి, అన్ని చూసుకున్నాడు కదండి. గోదావరికి ఏమో 10-12 వేలు ఇచ్చాడండి, తాటాకి పాకలకి అన్నట్లకి. అదండి. సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి వేస్తాం. ఎందుకని జగన్ గారు? అంటే నాకు పింఛనే వస్తుందండి, మరి పాస్టర్ గా 5,000 ఇస్తున్నారు నెలకి. ఇంకా మాకు మా ఇంట్లో మరి మిస్సెస్ గారికి 18 ఏళ్ళు వస్తున్నాయండి. మరి ఇన్ని పథకాలు వచ్చినప్పుడు మరి ఇంకా ఆయనకే వేయాలి కదండి. మీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? సతీష్ కుమార్ గారు అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా సహాయ సహకారం కావాలంటే అందుబాటులో ఉంటారండి. మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చేశారా? పర్లేదు, బాగానే ఉందండి. జగన్ గారి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అందుతున్నాయండి. మీకేమైంది? డబ్బులు మాత్రం 5,000 పింఛని, మళ్ళా రిలయన్స్ డబ్బులు కూడా అన్ని మాకు బాగానే చేశారండి, ఏమీ లోట్లేదు. సో గత ప్రభుత్వంలో పాలన బాగుందా? ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం బాగుందండి. ఈ పరిపాలనే బాగుంది, మళ్ళీ ఆయనకే వేస్తాం. సో జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? అన్ని బాగా చేస్తాం.
మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారే రావాలి కదండి మరి. ఎందుకని జగన్ గారు? ఇవన్నీ చేసిన తర్వాత మరి మేలు మర్చిపోకూడదు కదండి. ఆయన చేసే మేలు మనం మర్చిపోకూడదు కదా, ఆయనకి వేయాలి. అందరూ ఉన్నట్టే కదండి. కొందరు బీరు బిర్యానీ తీసుకుని ఓటేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మారాలి అంటే మార్పు ఎవరి దగ్గర రావాలంట? జగన్ గారే చేయాలండి ఇవన్నీ మార్పు రావాలంటే. కానీ అవి తగ్గించడం చాలా మంచిదండి మరి చేస్తే. దానికంటే అంతకంటే మించింది ఇంకేం. జనాలు మారాలా, ప్రజా నాయకులు మారాలా? జనాలు మారాలి, ప్రజలు నాయకులు మారాలి కదండి. రెండు మారాలి. నాయకులు మారితే మన జనం కూడా మారుతాం కదండి. మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి. ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే? సంక్షేమ పథకాలన్నా, లేకపోతే ఒక పేదవాడికి ఇల్లు కట్టించాలన్నా, ఒక లేనంటోని చూడాలన్నా ఒక జగన్కే సాధ్యం అండి. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఓటేద్దామని చెప్పేసి మా ఊరు ప్రజలు పెద్దలు గట్రా ఒక నిర్ణయానికి వచ్చాను. టీడీపీలో కూడా చాలా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, చాలా పథకాలు ఇస్తామని చెప్పి. సో ఎందుకు మరి టీడీపీకి ఎందుకు ఓటారు? టీడీపీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు మొన్న వచ్చిందండి 5 సంవత్సరాలు 2019 నుంచి వైఎస్ఆర్ పార్టీ వచ్చింది సార్. గతంలో టీడీపీ పార్టీ ఎన్నో సంవత్సరాలు చేసిందండి. ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు గట్రా టీడీపీలో ఒక లేనంటోడికి ఇళ్ల స్థలం కానీ, ఒక లేనంటోడికి ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ జరగలేదు సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత లేనంటోడు లేడు, ఒక నిరుపేదోడు లేడు, ఒక గడ్డిల్లు ఉండకూడదని చెప్పేసి ఆయన కంకణం పట్టుకుండి ఒక లేనంటోడు కానీ ప్రజలు కానీ ఒక ఇల్లు స్థలాలు కానీ, ఆ ఇల్లు స్థలాల్లో ఇల్లు కట్టివ్వడం కానీ ఒక జగనానికే సాధ్యం సార్. దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓటేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం సార్. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఇంకా మహానుభావుడి గురించి చెప్పాలంటే ఇంకా అన్ని గ్రామాల్లోని గట్రా ఒక శిలాగ్రహం కట్టించాలి సార్. మా నాయకుడు ఆ రకంగా పరిపాలన చేయడం అంటే ఒక టీడీపీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ సార్ మా ఎమ్మెల్యే గారు. ఆయన 2009లో వచ్చారు సార్. 2009లో వచ్చి గట్రా ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, ఆయన చేసిన గ్రామాల్లో ఏ హాస్పిటల్ కానీ, లేకపోతే స్కూల్ పిల్లలకు కానీ, స్కూల్ అభివృద్ధి కానీ, ఆయన చేసిన పనులు అయితే ఇంకా అభివృద్ధి పనులు అయితే ఇంకా అందుబాటులో ఉంటారా? మీకు అన్ని విధాలు ఆదుకున్నారా? అన్ని విధాలు ఆయన అందుబాటులో ఉంటారు సార్. ఏ సమస్య వచ్చినా కాకిలాగా వాలిపోతారు సార్. మీ కోరుకున్న అభివృద్ధి చేశారా? పక్కగా సార్. జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? అందరికీ పక్కగా అందే సార్. ఆ విషయంలో ఎవరికట్ట అందనాలు అంటూ లేరు సార్. అందరికీ జగనన్న పథకాలు మాత్రం అందరికీ అందే సార్. జగన్ గారి పాలన బాగుందా? గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? జగన్ గారి పాలనే బాగుంది సార్. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకని జగన్ గారు? సంక్షేమ పథకాలు కానీ, ఒక లేనంటోడికి పెన్షన్ కానీ, ఒక లేనంటోడికి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కానీ, ఒక లేనంటోడి పిల్లలకి చదువులు కానీ, ఒక లేనంటోడికి ఇల్లు కానీ, ఇల్లు స్థలాలు కానీ. ఈ రోజున నిరుపేదడు ఎవరైనా ఉన్నాడంటే ప్రతి ఒక్కడి కట్ట ఇల్లు ఇప్పించింది ఎవరైనా అంటే ఒక జగనన్నే సాధ్యం సార్. తర్వాత ఇక్కడ మా ముమ్మడివరం నియోజకవర్గం మా పొన్నాడు వెంకట సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రతి నిరుపేద కట్ట ప్రతి ఒక్కడి కట్ట ఇల్లు స్థలం ఇచ్చి, ఒకవేళ కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇల్లు కట్ట కట్టించి ఏదన్నా చేసింది ఎవరైనా ఉంటే మా జగనన్న ప్లస్ మా ముమ్మడివరం నియోజకవర్గం పొన్నాడు వెంకట సతీష్ కుమారే సాధ్యం సార్. మిగతా టీడీపీ ఇవన్నీ ఉన్నాయి సార్. గతంలో వచ్చాయి కనీసం హౌసింగ్ లోన్ గట్రా ఇప్పించలేని పరిస్థితి సార్. తర్వాత ఆరోగ్యశ్రీ ఉంది సార్. ఆరోగ్యశ్రీ గట్రా వెళ్ళినా పట్టించుకోలేని పరిస్థితి సార్. ఈ రోజు నిరుపేదలకు ఎవరికైనా నేర్చి వచ్చినా వెళ్తే వెంటనే స్పందన తీసుకుంటున్నారు హాస్పిటల్లోను. వెంటనే దానికి ఇమీడియట్గా మెడిసిన్ ఇచ్చి బాగు చేస్తున్నారు సార్. ఆ విషయంలో అయితే మాకు జగన్ అన్నే కావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ.